డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరవల మండలం వద్ద జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి సహా కుటుంబంలోని 7గురు దుర్మరణం చెందారు. అయితే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ రాంగ్ రూట్ లో వచ్చిన ఆ టిప్పర్ లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న తమ బంధువులను పరామర్శించేందుకు వీళ్ళంతా కారులో బయలుదేరినట్టు తెలుస్తుంది. జాతీయ రహదారిపై అటు పెరమన వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కొంత దూరం వరకు ఆ లారీ ఆ కారుని లాక్కెళ్లినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద తీవ్రతకి కారు మొత్తం నుజ్జునుజ్జైన ఘటన కూడా నెలకొంది. ఈ కారులో ప్రయాణిస్తున్న 7గురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా అటు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 7గురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఒకే కుటుంబానికి చెందిన 7గురు చనిపోవడంతో ఇప్పటికే అటు పలువురు నేతలు కూడా దీనికి సంబంధించి సానుభూతి వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వీరంతా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు. అయితే వీళ్ళకి ఎదురుగా ఇసుకతో వస్తున్న టిప్పర్ లారీ ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చి ఈ కారుని ఢీకొట్టడంతోనే ప్రధానంగా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ కారు దృశ్యాలను చూస్తే కూడా మనం స్క్రీన్ పైన కనిపిస్తుంది ఏ విధంగా నుజ్జునుజ్జైందో. ఎందుకంటే ఆ దృశ్యాలను చూస్తే భయంకరంగా ఉన్న నేపథ్యంలో మీకు అది క్లియర్ గా చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఆ లారీ ఢీ కొట్టిన తర్వాత కారు పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తే విజువల్స్ లో అర్థమవుతుంది. కారు పరిస్థితే ఆ విధంగా ఉందంటే ఇంక అందులో ప్రయాణిస్తున్న ఆ 7గురు వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 7గురు కూడా స్పాట్ డెడ్ అన్నట్లుగా తెలుస్తుంది. 7గురులో ఒక చిన్నారి కూడా ఉంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి శోకంలో మునిగిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 7గురు వ్యక్తులు అంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బాధ మిగిల్చిందో ఈ యాక్సిడెంట్ అని. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. టిప్పర్ కింద ఏదైతే రాంగ్ రూట్ లో వచ్చి ఆ కారుని ఢీ కొట్టిన టిప్పర్ ఉందో దాని కింద చిక్కుకుపోయిన కారులో నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు చాలా కష్టపడినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కారు మొత్తం నుజ్జునుజ్జైపోయింది. అందులో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అతి కష్టం మీద మృతదేహాలని బయటకు తీశారు పోలీసులు. వాళ్ళకి సంబంధించి పోస్ట్ మార్టానికి సంబంధించి ఇప్పటికే డెడ్ బాడీస్ అన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక కుటుంబ సభ్యులు ఆ ఘటనని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన విజువల్స్ లో. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. సంఘం వద్ద పెన్నా నది నుంచి అనుమతులు లేకుండా ప్రధానంగా ఇసుక తవ్వకాలు అనేవి కొంతకాలం నుంచి జరిపిస్తున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేని ఇసుక తరలింపు కారణంగా రాంగ్ రూట్ లో అంటే దీనికి అనుమతులు ఆల్రెడీ లేవు ఎవరైనా చూస్తారు అనే ఆందోళనలో రాంగ్ రూట్ లో అతి వేగంతో వెళ్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టింది. ఈ టిప్పర్ వ్యక్తి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని కారణంగానే 7గురు మృతి చెందారు. అతనే రాంగ్ రూట్ లో వచ్చాడు, అతనిదే తప్పు అని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో స్థానికులు వాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రయాణిస్తూ అంటే వేగంగా అటు రాంగ్ రూట్ లో వస్తూ ప్రయాణిస్తూ ప్రమాదానికి కారణమయ్యాడు ఆ డ్రైవర్ అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి కుటుంబంలో 7గురు సభ్యుల్ని కోల్పోయిన తర్వాత కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏం మాట్లాడారో విందాం. మా పేరు శేషం వెంగళరావు. మేము నెల్లూరు గుర్రాల మండలం ఏదో కట్టమైన కూలి పని చేసుకుని బతుకునే వాళ్ళమే. మేమేమైనా ఆస్తిమంతులు ఏం కాదు, అప్పుడు చేసుకొని బతుకునే వాళ్ళమే. సరే మా చెల్లెలు భర్తలు ఇద్దరు, మా తమ్ముడు, మా వదిన డ్రైవర్, మా బామారి దగ్గర పనిచేసే డ్రైవర్
వీళ్ళంతా మా బామర్దికి హాస్పిటల్ బాగలేక ఏదో నెల్లూరు ఆత్మకూరు దగ్గర చూడటానికి వచ్చిండ్రు. సరే చూసి రేపు మా ఊరు సొంత ఊరు పుట్టిన ఊరు గడ్డ వరిగంటపాడు మండలం జంగడపల్లి ఒక చిన్న పెళ్లి ఉంది. ఆ పెళ్లిలో చూద్దామని మా బామారిది వాళ్ళ భార్య భర్తలు మా చెల్లెళ్ళు పొరవాళ్ళంతా ఒక 7 మంది ఆ కారులో బియ్యము ఏదో చిన్న చిన్న సరుకులు వేసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వస్తా ఉన్నారు. ఈ లారీ డ్రైవరు అది కొత్త లారీ టిప్పరు కూడా రాంగ్ రూట్కి వచ్చేసి 7 మంది ప్రాణాలు ఆడకాడికి సర్వనాశనం చేసేసాడు. దానికి కారణం ఆ ఓనర్ కరెక్ట్ గా ఉంటే డ్రైవర్ బాగుంటాడు. పనికి మాల డ్రైవర్ని పెడితే యూనియన్ గుద్దిదా? ఇప్పుడు వీళ్ళు జరిగింది రేపు వాళ్ళే పరిస్థితి ఉంటే అదే పనికి మాల డ్రైవర్ ఇంకొకటి వచ్చేసి ఓనర్ని గుద్దేస్తే ఆయన పరిస్థితినేది కదా. నెల్లూరు ఆత్మకూరు దగ్గర హాస్పిటల్లో పరామర్శించేసి మా బామారిది సొంత బామారిది ఏదో మందు దగ్గర చూడటానికి హాస్పిటల్ చూడటానికి వస్తున్నాడు. వస్తుండగా ఈ లారీ ఢీకొని అక్కడికి అయిపోయింది. సోనగాని బాల ఇంజిన్ మన సంఘం తర్వాత ఆత్మకూరికి సంఘం మధ్యలో ఒక మెయిన్ రోడ్లోనే అదేమో టర్నింగ్ కాదు మెయిన్ రోడ్లోనే ఆ లారీ డ్రైవరు నేరుగా డైరెక్ట్గా వచ్చేసి గుద్దేసింది. దీనికి కారణం అంతా ఆ ఓనర్ వచ్చేసి మాకు ఏదైనా సహాయం చేయాలా. రెండేది పవన్ కళ్యాణ్ సార్ మెయిన్ కావాలా. మేము ఆయన ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ సార్ అంటే మాకు ప్రాణం. ఆయన కోసం ఏమైనా సరే చేస్తాం. మాకు ఇక్కడ మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళంతా రాజకీయ నాయకులంతా సహాయం చేసి ఆ బిడ్డలను కాపాడి మాకు ఏదైనా పరిహారం ఇస్తే సరిపోతుంది. మేము నెల్లూరు ముత్తుకూరు గేట్ గొర్రెల మడుగు సంఘంలో ఉంటున్నాము. ఈ రోజు ఉదయం 10 గంటలకి కారులో మా ఇంట్లో వాళ్ళు 7 మంది బయలుదేరి వస్తుండగా ఇసుక టిప్పరు ఢీ కొట్టేసింది. వాళ్ళు అక్కడికక్కడే 7 మంది చనిపోయారు. వెంటనే మాకు ఎస్ఐ ఫోన్ చేసేసాడు, మీరు అర్జెంటుగా ఇక్కడికి రాండి అమ్మా, సంఘం నుంచి కారులో ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అని అడిగితే మాకు తెలియదు సార్ అని చెప్పాం. కానీ మా ఆయన 12 గంటలకు ఫోన్ చేసినప్పుడు కూడా పలానా దగ్గర ఉన్నాము, సంఘం చేరున్నాము, ఆ హాస్పిటల్లో ఉండి ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడుగు కనుక్కొని ఫోన్ చేయమన్నాడు. ఎమ్మడే ఫోన్ చేస్తే ఆత్మకూరులోనే ఉన్నానక్క అన్నాడు ఇంకొక ఆయన. సరే వాళ్ళు ఆత్మకూరులోనే ఉన్నారంట, మీరు ఇంటికి పోయేసి మీ చెల్లెల్ని తీసుకొని రండి హాస్పిటల్కి అని చెప్తే వద్దులే మధుని చూసేసి వెళ్ళిపోతాము అని అన్నాడు. ఇంకా ఆత్మకూరికి చేరకుండానే సంఘం మధ్యలోనే ఆ టిప్పర్ లారీ ఢీ కొట్టేసింది. చనిపోయిన వాళ్ళు మా ఆడబిడ్డలు 2, ఒక మరిది ఒక అక్క సొంతం మా నెత్తురు సంబంధం అక్కే. మా అక్క బిడ్డలకి ఒళ్ళు బాగలేదు, మా అక్క భర్తకి ఒళ్ళు బాగలేదు, మా మరిది పిల్లకాయలు ఆడపిల్లలు వాళ్ళకి అందరికి న్యాయం చెయ్యాలి. టిప్పరే కొట్టేసింది, ఒక మోసం లాగా పడిపోయి ఉండరు, ఒక దిక్కులేని పక్షుల్లాగా. మాకు మేము 10:30కి బయలుదేరాం. మాకు తెలిసింది 1 గంటకి తెలిసింది అంతే. సుమారు 12 సమయంలో ఆత్మకూరు నుంచి వస్తున్న ఒక ఇసుక టిప్పరు నెల్లూరు నుంచి ఆపోజిట్ డైరెక్ట్లో వస్తున్న ఒక కారును ఢీకొనడం వలన కారులో ఉన్న 7 మంది చనిపోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో ఏమంటే దాని వీళ్ళందరూ కూడా వచ్చేసి దురాల మడుగు సంఘం మన ముత్తుకూరు గేట్ దగ్గర నెల్లూరు టౌన్లో ఉంటారు. అంత దాదాపు ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు బంధువు బాగాలేకపోతే మన ఆత్మకూరు హాస్పిటల్ పోతే మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, అవన్నీ డీటెయిల్స్ ఏమి ఉన్నాయి. రైట్, ఇక కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే రోదనని వ్యక్తం చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలి, అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, మనం చూస్తున్నాం ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు, కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఒకటే ఆరోపిస్తున్నారు, ఆ లారీ ఓనర్ సక్రమంగా ఉంటే ఆ డ్రైవర్ కరెక్ట్ గా ఉంటాడు, ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ క్రమంలో మరి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అట్లా నెల్లూరు జిల్లా సంఘం తెరమణ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో ఆ యొక్క రాంగ్ రూట్ లో వచ్చినటువంటి టిప్పరు ఎదురుగా వస్తున్నటువంటి కారుని ఢీకొనడంతో ఈ 2 వేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కారంతా కూడా పూర్తి ముందు భాగం టిప్పర్ ముందు భాగంలో ఇరుక్కోపోవడం జరిగింది. ఈ ఇరుక్కున్నటువంటి ఆ యొక్క ప్రమాదంలో టిప్పరు కారు ఢీకొన్నటువంటి ప్రమాదంలో 7 మృత్యువశపడ్డారు. ఈ 7లో 6 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. వీరంతా కూడా ఇటు గత కొన్నేళ్లుగా నెల్లూరులో కాపురం ఉంటున్నారు. అయితే మరో వ్యక్తి డ్రైవరు
బ్రహ్మయ్య మొత్తం 7 మంది చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆ యొక్క టిప్పర్ రాంగ్ రూట్ లో రావడంతోనే, అతివేగంగా రావడంతోనే ఆ యొక్క డ్రైవర్ తప్పిదం వల్లే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా కూడా నిర్ధారణ అయినట్లు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఘటన గాని చూస్తే ఇక్కడ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కలత చెందుతున్నటువంటి పరిస్థితి. వారి కుటుంబ సభ్యుల్లో ఒకే కుటుంబంలో 6 మంది మృత్యువాత పడటము, అదేవిధంగా మొత్తం ఒకే యాక్సిడెంట్ లో ఒకేసారి స్పాట్ లో 7 మంది చనిపోవడం ఒక విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలత చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఘటనలో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, మంత్రి ఆన రామనారాయణతో పాటు నారాయణ, రవాణా శాఖ మంత్రి చంద్రబాబు వీరందరికీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి ఆ యొక్క ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తెలియపరచాలని, దాంతో పాటు కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క యాక్సిడెంట్ కి సంబంధించి ఈ యొక్క జంగారెడ్డి ఈ యొక్క యాక్సిడెంట్ లో మృతి చెందినటువంటి వారు కూడా ఒకే కుటుంబానికి చెందడం జరిగింది. ఈ యొక్క వీరందరూ వరికుంటపాడు మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి వారు. వీరు బ్రతుకు తెరువు కోసం గత 15 ఏళ్ల క్రితం నెల్లూరులోనే ముసుకూరు గేట్ సమీపంలో గల గుర్రాల మడుగు సంఘం వద్ద నివాసం ఉంటున్నారు. అయితే వీరు బేల్దార్ పనులు చేసుకొని అక్కడే ఉంటున్నారు. అయితే వీరు స్వగ్రామైనటువంటి జంగారెడ్డిపల్లిలో తల్లిదండ్రులు శేషం చిన్న వెంకయ్య, అదేవిధంగా వెంగయ్య, భార్య వెంకమ్మ ఊర్లోనే ఉంటున్నారు. అయితే కుటుంబ పెద్ద అయినటువంటి శేషం చిన్న వెంగయ్య గత ఏడాది అనారోగ్య కారణంతో మృతి చెందడం జరిగింది. వీరికి ఆ యొక్క వెంగయ్య, వెంకమ్మకి 9 మంది సంతానం. ఈ 9 మంది సంతానంలో ఇప్పుడు చనిపోయినటువంటి వారు 6 మంది ఉన్నారు. ఈ యొక్క 5 సంతానంలో కూడా 5 మంది మగవారు, 4 ఆడవారు. అందులో అందరికీ కూడా వివాహం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ లో చనిపోయిన వారిలో 3వ కుమారుడు బాల వెంగయ్య, 2 కుమార్తెలు రాధా, లక్ష్మి, కోడలు శారమ్మ, 2 అల్లుళ్ళు ఆల్లూరు శ్రీనివాసులు, చల్లగొండ శ్రీనివాసులు మృతి చెందడం జరిగింది. దాంతో పాటుగా డ్రైవర్ బ్రహ్మయ్యతో కలిపి 7 మంది మృతి చెందారు. ఈ యొక్క తల్లి వెంకమ్మ కూడా ఒకే కుటుంబంలో కోడళ్ళు, కూతుళ్ళు, కొడుకు చనిపోవడంతో ఆమె అయితే బోరున వినిపిస్తా ఉంది. ఆమె ఏడుపు అంతుపట్టినంత విధంగా వినిపిస్తా ఉంది. అసలు ఈ కుటుంబ సభ్యుల్లో మృతి చెందడానికి గల ప్రధాన కారణంగా నిన్న రాత్రి శేషం చిన్న వెంగయ్య లాస్ట్ కుమార్తె గువ్వల లక్ష్మి భర్త గడ్డి ముందు తాగి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యాల్లో ఈ యొక్క అల్లుడు గువ్వల మధు చికిత్స పొందుతా ఉన్నాడు. ఈ యొక్క గువ్వల మధుని స్వగ్రామం అయినటువంటి ఇందుమూరు మండలం తక్కేలపాడుకి చెందినటువంటి వ్యక్తి. అయితే తనకి 4 కుమార్తెలు ఉన్నారన్నటువంటి బాధతో ఈ యొక్క గడ్డి మందు తాగి ఈ యొక్క ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా మృతి చెందినటువంటి వారందరూ కూడా అక్కడికి ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తి గోవల మధుని పరామర్శించడానికి అక్కడికి వెళ్లేందుకు మధ్యాహ్న టైంలో బయలుదేరడం జరిగింది. అయితే సంఘం ఇంకొక 6-7 కిలోమీటర్లు ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ దూరంలో ఉండగానే ఈ యొక్క మృత్యు రూపంలో వచ్చినటువంటి టిప్పర్ అతి రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ఢీకొనతో అక్కడికక్కడికే 7 మంది మృతి చెందడం జరిగింది. ఈ యొక్క మార్గ మధ్యంలోని ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో 7 మంది దుర్మరణం చెందడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో పాటు ఇటు జంగారెడ్డిపల్లి గ్రామంతో పాటు అదేవిధంగా నెల్లూరు ముసుకూరు గేట్ గుర్రాల మడుగు సంఘం వద్ద కావచ్చు, అదేవిధంగా చల్లగొండల శ్రీనివాసులు, చల్లగొండల లక్ష్మి వీరిద్దరు భార్యాభర్తలు ఇందుకూరుపేటలో కాపురం ఉంటారు. ఈ యొక్క 3 గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. రత్న సురేంద్ర, పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలనేవి కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ టిప్పర్ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను రాంగ్ రూట్ లో రావడం జరిగింది. ఇది గత కొంతకాలంగా కొనసాగుతుందని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటున్నారా? అయితే రత్న సంఘం వద్ద ఇసుక క్వారీ ఉంది. ఆ క్వారీ ఇప్పుడు 2 రోజుల క్రిందట పెన్నా నదికి సోమచల్ డ్యామ్ కి భారీగా పైనుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో పెన్నా నదికి దిగువకి యొక్క వర్షపు నీరుని విడుదల చేయడం జరిగింది. దీంతో ఆ యొక్క సొంగం కారు వద్ద నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు వీలు లేనటువంటి నేపథ్యంలో దొంగదారిన అక్రమంగా ఈ యొక్క ఇసుకను తరలించేందుకు వేరే చోట నుంచి ఈ యొక్క రాంగ్ రూట్ లో సంగము ఆత్మకూరు మధ్యలో పెరమన్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి దొంగ రూట్ లో దొంగ భావన ఈ యొక్క ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో రాంగ్ రూట్ లో రావడంతో రాంగ్ రూట్ లో కూడా అతివేగంగా రావడం,
ఆ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్లు కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. అయితే దీనిపైన కూడా ఆ యొక్క ఇసుక రవాణా అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి దానిపైన కూడా యాక్షన్ తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క యాక్సిడెంట్ గల కారణాలపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీసి ఇటు ప్రభుత్వానికి కూడా నివేదిక పంపనున్నారు. ఇప్పటికే మంత్రులతో పాటు చంద్రబాబు సీఎం ముఖ్యమంత్రి కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆ యొక్క యాక్సిడెంట్ గల కారణాలపైన కూడా వాటిపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పుకోవడంతో పోలీసులు అయితే పూర్తిగా ఆ యొక్క సంబంధించినటువంటి నివేదికను పంపించేందుకు ముమ్మరంగా వాళ్ళు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కి సంబంధించి 7 మంది మృత్యువాత పడడానికి ముఖ్యంగా కూడా ఆ టిప్పర్ రాంగ్ రూట్ లో రావడంతో, అదేవిధంగా ఇసుక అధిక లోడుతో వెళ్లడంతో పాటు కొంత దూరం కూడా ఆ యొక్క కారుని వస్తున్నటువంటి స్పీడ్ తో కొంత దూరం లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే 7గురిని ఆ యొక్క కారుని తీయడానికి దాదాపుగా 2 జేసీబీలు, ఒక క్రేను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఆ యొక్క కారుని బయట తీయడానికి 2 గంటల సేపు శ్రమించడం జరిగింది. 2 గంటల పాటు శ్రమించిన తర్వాత ఆ కారులో ఇరుక్కుపోయినటువంటి మృతదేహాలు ఏవైతే బాడీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీయడానికి మరో 1 గంట నుంచి 1.5 గంటల పాటు పట్టింది. అక్కడ గడ్డపార్లతో, అదేవిధంగా క్రేన్లతో, జేసీబీలతో ఆ యొక్క డోర్లని లోపల ఇరుక్కున్నటువంటి వారిని తీసేదానికి కూడా చాలా సేపు పోలీసులు అయితే ప్రయత్నం చేయడం జరిగింది. చాలా సేపు ప్రయత్నం తర్వాత ఆ యొక్క మృతదేహాలను బయటకు తీసి ఆత్మకూరు దగ్గరలో ఉన్నటువంటి ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం వారి మృతదేహాలని వారి కుటుంబ సభ్యులకి అప్పగించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క దీంతో ఆ యొక్క 3 గ్రామాల్లో జన్నారెడ్డిపల్లి, ఇటు నెల్లూరు ముత్తుకూరు గేటు, గుర్రాల మడుగు సంఘం, అదేవిధంగా ఇందుకూరుపేట 3 గ్రామాల్లో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఆ బ్రతుకు తెరువు కోసం నెల్లూరుకు వచ్చి కూలి పనులు చేసుకుంటున్నాం మరణించడం పైన ఈ యొక్క విషాద ఛాయలంతా అందుకున్నాయి. దాంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా కలత చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. రైట్, ఇది ఘటనకి సంబంధించి అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో 7 వ్యక్తులు చనిపోవడంతో విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వ్యక్తులకి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. అధికారులు ఆ క్రమంలో చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ ఇప్పుడే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. తట్టుకోలేరా, వదిలేరా వద్దురా